భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరజిల్లుతున్న బుగ్గులోని వెంకటేశ్వర స్వామి జాతర బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మంగళవారం నుండి ఈ నెల 8వ తేదీ వరకు జాతర బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. స్వామివారి కళ్యాణంతో బ్రహ్మోత్సవాలు మొదలవుతాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం తిరుమలగిరి శివార్లోని బుగ్గులోని గుట్టపై పచ్చని అడవులలో ఆహ్లాదకరమైన వాతావరణంలో గుట్టపై వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమికి జాతర బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు గ్రామస్తులు. జాతర బ్రహ్మోత్సవాలకు సుమారు 4 లక్షల మంది భక్తులు పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పరకాల, భూపాలపల్లి, హనుమకొండ, నర్సంపేట డిపోల నుండి ప్రత్యేకంగా ఆర్టీసీ 170 బస్సులు ఏర్పాటు చేసింది. భక్తుల సౌకర్యార్థం గతంలో గుట్టపైకి వెళ్లేందుకు ఒకే వరుస మెట్ల దారి ఉండగా స్థానిక ఎమ్మెల్యే గడ్డ సత్యనారాయణరావు ప్రత్యేక చొరవతో సుమారు 2 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మెట్ల మార్గాన్ని వెడల్పు చేయించి త్రాగునీరు, విద్యుత్ సౌకర్యం, కళ్యాణ మండపం నిర్మాణానికి ఏర్పాట్లు చేశారు. గత 100 సంవత్సరాల నుండి జాతరకు ప్రత్యేక గుర్తింపు ఉన్నందున అధికారులు భక్తుల రద్దీ దృష్ట్యా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఏనుగు బాణాలు, గుర్రం బాణాలు, మేకల బండ్లు ఈ జాతరలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. సంవత్సరం మొత్తం పచ్చని అడవితో ఆహ్లాదంగా ఉండే ఈ గుట్ట ప్రాంగణం ఈ 4 రోజులు భక్తుల రద్దీతో, వ్యాపార సముదాయాలతో ఒక పట్టణాన్ని తలపిస్తుంది. ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు పోలీసులు.